హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. అయితే మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవికి నేను నైవేద్యం కింద బెల్లం పరమాన్నం అయితే తయారు చేస్తున్నాను. ముందుగా అయితే ఒక కప్పు అయితే రైస్ తీసుకొని వీటిని అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. పరమాన్నం కోసం ఈ కడిగి పెట్టిన రైస్ని స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలోకి అయితే మార్చుకోవాలి. ఈ రైస్ని అయితే మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకుందామండి. రైస్ ఉడికే లోపల వేరొక పెనంలో నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేపి పక్కన పెట్టేసుకుందాం. మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. రైస్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఉడికిన రైస్లోని ఒక కప్పు రైస్కి అయితే అరకప్పు బెల్లాన్ని అయితే తురిమేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా అండి. నెక్స్ట్ పాలు అయితే పోసుకోవాలి. పాలు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికాక మనము వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన బాలా త్రిపుర సుందరీ దేవికి బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.